పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు రామ్జీ ఆయుర్వేద, మెయిన్ రోడ్, జగన్నాథపురం, కాకినాడ. ఆరోగ్యమే మహాభాగ్యము కార్యక్రమంలో సిద్ధులకు సంబంధించినటువంటి అనేక విషయాల గురించి నేను మీకు చెప్తూ ఉన్నాను. అలాగే చాలామంది ఆచరిస్తూ ఉన్నారని వారి అభిప్రాయాల ద్వారా నాకు తెలుస్తూ ఉంది. మరి సిద్ధ వైద్యంలో కలిగినటువంటి అనుభవాలని మీరు షేర్ చేసుకున్నట్లయితే భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో ఉత్కృష్టమైనటువంటి వైద్య విధానంగా ఒకనప్పుడు వెలుగొందినటువంటి సిద్ధ వైద్యం మరలా పూర్వపు రూపు దాలుస్తుందని నేను ఆశించి సిద్ధుల యొక్క అపూర్వమైనటువంటి జ్ఞానాన్ని మీ అందరికీ పంచడానికి రెడీగా ఉన్నాను. మరి మీరు కూడా రెడీగా ఉన్నారని నేను భావిస్తున్నాను. ఈరోజు మనం చెప్పుకునేటువంటి టాపిక్ ఏమిటంటే, ఈ మధ్యకాలంలో చాలామందికి రక్తలేమి లేదా ఎనీమియా అనేటువంటిది సాధారణంగా కలుగుతుంది. రక్తానికి సంబంధించి సిద్ధులు అనేక రకాలైనటువంటి మూలికలు, అలాగే అనేక రకాలైనటువంటి ధాతువులు, అనేక రకాలైనటువంటి పాషాణాలు, అలాగే కొన్ని రకాలైనటువంటి ప్రక్రియలను కూడా వారు ఆ రక్త వృద్ధికి వాడినటువంటి దాఖలాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. రక్తము అనేటువంటిది సాధారణంగా పిత్తరూపంగా ఉండేటువంటి ఒక ధాతువు. అంటే తీసుకునేటువంటి ఆహారం ఏదైతే ఉందో అది జీర్ణాశయంలోకి వెళ్ళిన తర్వాత రసము లేదా ఆహార సారము లాగా మారుతుంది. ఈ ఆహార సారములో ఉండేటువంటి మధ్యమ భాగం ఏదైతుందో అది రక్తం కింద మారుతుంది. అంటే రసము రక్తం కింద మారుతుంది అనేటువంటిది మనకి ఆయుర్వేద వైద్యులు అలాగే సిద్ధ వైద్యులు కూడా చెప్పడం జరిగింది. ఈ ఆహార సారమే రసముగాను రక్తముగాను మారుతుంది. మనకి యకృత్ ప్రేహాలకు సంబంధించిన దాంట్లోనూ, అలాగే ఎముక మధ్యలో ఉండేటువంటి మూలిక ప్రాంతంలోనూ మనకి ఎర్ర రక్త కణాల యొక్క పుట్టుక, అలాగే దాని పోషణ అన్నీ కూడా జరుగుతుంటాయి. అంటే పిత్తానికి సంబంధించినటువంటి మెయిన్ ఇండికేషన్ అంతా కూడా రక్తంలోనే జరుగుతుంది. కాబట్టి రక్తం యొక్క మలమే పిత్తం అని చెప్పేటువంటి సంస్కృతి కూడా మన సిద్ధ వైద్య గ్రంథంలోను ఆయుర్వేద వైద్య గ్రంథంలో కూడా ఉంది. పర్టికులర్గా పిత్త కరములైనటువంటి పదార్థములన్నీ కూడా రక్తానికి వేడిని పుట్టిస్తాయి లేదా రక్తం యొక్క స్థితిని మెరుగుపరుస్తాయి. అధికమైనటువంటి రక్త కణాలు గనక ఏర్పడినప్పుడు WBC, RBC అనేటువంటి అంటే రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, అంటే బ్లడ్ సెల్స్లో రెండు రకాలు. సో దీని యొక్క వేరియేషన్ లేదా దీని యొక్క స్థాయిలు ఒక లిమిటేషన్ వరకు ఉండాలి. అంటే ఏజ్ని బట్టి మారుతూ ఉంటాయి కదా. సో అలా మారినప్పుడు ఉండవలసిన స్థాయి కన్నా ఎర్ర రక్త కణాలు ఎక్కువగా ఉన్నా, ఉండవలసిన స్థాయి కన్నా తెల్ల రక్త కణాలు ఎక్కువగా ఉన్నా అది ప్రత్యేకంగా క్యాన్సర్ లాంటి రోగాలు కావచ్చు, సికిల్ సెల్ ఎనీమియాలు కావచ్చు, బ్లడ్ క్యాన్సర్స్ కావచ్చు, ఏదైనా సరే క్యాన్సర్ సూచకాల కింద మనకి సాధారణంగా చెప్తూ ఉంటారు. అయితే రక్తలేమి అనేటువంటిది అంటే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గడం మాత్రమే చెప్తున్నాను ఇక్కడ నేను. రక్తలేమి అనేటువంటిది సాధారణంగా శరీరంలో కొన్ని అవయవాలు సవ్యంగా పనిచేయకపోవటం వల్ల కలగవచ్చు. ఉదాహరణకి లివర్ కానీ, లేకపోతే కిడ్నీలు కానీ, హార్ట్ కానీ. అంటే పర్టికులర్గా కిడ్నీకి సంబంధించినటువంటి పేషెంట్స్లో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గిపోతుంది. కారణం ఏమిటంటే లివర్ డిస్ఫంక్షనల్ అవటం వల్ల. లివర్ని చాలా బాగా చూసుకోవాలి. ఎంత బాగా చూసుకోవాలి అంటే యకృత్ ప్రేహ రోగాలకు సంబంధించి రోగాలు లేకపోతే రక్త సంబంధమైనటువంటి రోగాలు రావు. అంటే లివరు, ఫ్రాంకాసిస్ ఈ రెండు చాలా మేజర్ అయినటువంటివి. ఆ తర్వాత ఎముకలో ఉండేటువంటి మూలుగ లేదా మధ్య అనేటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటిది రక్తానికి. ఈ రక్తధాతువు ఏదైతే ఉందో
అది మాంసధాతువు కింద పక్వం అవుతుందని మనకి శాస్త్రం ప్రకారంగా తెలుస్తుంది. ఎప్పుడైతే మాంసధాతువు అధికంగా ఉంటుందో అంటే ఆ ధాతువు వల్ల శరీరం అనేటువంటిది మంచి రంగుని అలాగే మంచి ఆరోగ్యాన్ని ఇవ్వటానికి సాధారణంగా రక్తం అనేటువంటిది ఉపయోగపడుతుంది. చాలామందికి శరీర భాగాల నుంచి లేదా శరీర రంధ్రాల నుంచి, ఉదాహరణకి శరీరం అనేటువంటిది నవరంధ్రాలతో కూడినటువంటి ఒక జీవ నిర్మాణం. ప్రకృతిలో భగవంతుడు ఈ 9 రంధ్రాలతో ఉండేటువంటి ఈ దేహాన్ని సృష్టించడము, ఈ 9 రంధ్రాల నుంచి ఎక్కడి నుంచి అన్నా కనుక రక్తం వెళ్ళడము అనేటువంటిది సరైనటువంటి విషయం కాదు. సాధారణంగా చాలామందికి మలద్వారం నుంచి, ఎక్కువగా పైల్స్ భగంధ్రం ఇత్యాదుల్లో మలద్వారం నుంచి ఎస్టిడి రోగాలలో అంటే సిఫిలిస్, గనేరియా లాంటి సుఖ సంబంధమైనటువంటి రోగాలలో సాధారణంగా, అంతేకాకుండా రతి సంబంధమైనటువంటి దోషాల్లోనూ అధికంగా వేడి చేయడం వలన మూత్రం నుంచి, బ్లాడర్కి ఘాతాలు తగలడం వల్ల కూడా మూత్రం నుంచి రక్తం పోతూ ఉంటుంది. అలాగే తలకు సంబంధించినటువంటి గాయాలు తగిలినప్పుడు చెవులు, ముక్కు నుంచి, అలాగే అస్యానికి అంటే నోటికి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి ఘాతాలు వేడి చేయటము, వమనాతిసారాలలో పర్టికులర్గా మనకి పిత్త సంబంధమైనటువంటి రోగాలు కలిగినప్పుడు కూడా మనకి నోటి నుంచి రక్తం అనేటువంటిది పోతూ ఉంటుంది. శరీరంలో నుంచి రక్తం పోవడం ఒక పద్ధతి అయితే, తిన్న ఆహారం రక్తం కింద కన్వర్ట్ కావకపోవడం అనేటువంటిది ఒక విషయం ఉంది. ఈరోజు మన టాపిక్లో కేవలము రసధాతు, రక్తధాతువు కింద మారటానికి కావలసినటువంటి స్థితికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు, విహార పదార్థాల గురించి మాత్రమే తెలుసుకుందాం. అంటే రక్తం తక్కువగా ఉండటం వల్ల శరీరం అందు వాపు వస్తుంది, శోధ వస్తుంది, నీరు పట్టినట్టు ఉంటుంది, పచ్చగా మనిషి తయారవుతాడు. ఎందుకంటే పిత్తము అనేటువంటిది పసుపు పచ్చని రంగులో ఉండేటువంటిది. పసుపు పచ్చని దానికి ఆపోజిట్ కలర్ ఏమిటంటే రెడ్ కలర్. కాబట్టి రక్తం వల్ల ఉబ్బు వస్తుందని చెప్పడానికి మనకి స్పెక్ట్రమ్ అనేటువంటి ఒక సిస్టమ్ బాగా ఉపయోగపడుతుంది. అంటే ప్రకృతిలో ఉండేటువంటి విషయాలలో ఉండేటువంటి సూత్రం ఏదైతే ఉందో ఆ సూత్రం అనేటువంటిది అన్నిటికి అప్లై చేసుకోవచ్చు. పిత్తము అనేటువంటిది 5 రకాలుగా ఉన్నప్పటికీ పిత్తం యొక్క స్వభావరీత్యా మనకి పాచన దీపన కర్మలు చేయటానికి, అలాగే ప్రాణం యొక్క పోషణ కూడా పిత్తమే చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ పిత్తాన్ని కలిగించేటువంటి పదార్థము కూడా, ఉదాహరణకి లవణము కానీ, ఆమ్లము కానీ, కట్టురసము కానీ, ఈ రసాలన్నీ కూడా పిత్తకరాలు అంటే పిత్తాన్ని పెంచుతాయి. ఇందులో లవణం అనేటువంటిది గురుగుణం కలిగినటువంటిది, ఆమ్లము, కటు ఈ రెండు కూడా లఘు గుణానికి సంబంధించినటువంటివి. సాధారణంగా ఒక విషయానికి సంబంధించి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అనేటువంటిది పర్టికులర్గా ప్రతి ఒక్కరికి ఉండాలి. అంటే ఆహార విహారాదుల మీద కానీ, పథ్యపత్యాలు కానీ, రోగ నిదానం మీద కానీ, ఇలాగ ఉన్నప్పుడే సవ్యమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి పద్ధతులను మనం అవలంబించడానికి మనకి అనువైనటువంటి స్థితి ఏర్పడుతుంది. సాధారణంగా పూర్వపు మహర్షులు చెప్పినటువంటిది, అలాగే సిద్ధులు చెప్పినటువంటి విషయాల్ని మనం చాలా తక్కువగా చూస్తున్నాం. వారు అనేక సంవత్సరాలు కష్టపడి అనేక మందికి ఆరోగ్యాన్ని ఇచ్చి ఏ విధంగా ఆరోగ్యం కలుగుతుందనేటువంటి విషయాన్ని వారు దర్శించి, అంటే వారి ముందు గురువులు చెప్పినటువంటి విషయాలు కావచ్చు, లేదా దేహానికి సంబంధించినటువంటి శారీరక ఉపనిషత్తులు లాంటి ఉపనిషత్తుల్లో చెప్పిన మాటలు కావచ్చు, వేదాల్లో చెప్పిన మాటలు కావచ్చు, అలాగే అనేక రకాలైనటువంటి మూల సూత్రాలు కూడా కావచ్చు. ఇవన్నీ కూడా వారికి సరైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాయి. మరి ఈరోజు మన కార్యక్రమంలో కొన్ని ఆహార పదార్థాలు తినడం వల్ల రక్త వృద్ధి ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. ముందుగా ఏ వ్యక్తికైతే రక్తం తక్కువగా ఉంటుందో ఆ వ్యక్తి అంజీర పళ్ళుని రోజు 2 చొప్పున కనుక తిన్నట్లయితే రక్త వృద్ధిగా అంజీర పళ్ళు అనేటువంటివి ఉపయోగపడతాయి.
మనకు రోజు చూస్తుంటాం యాపిల్. యాపిల్కి సంస్కృత పేరు ఏంటో తెలుసండి? అమృత ఫల. దీనిని ఎవరైతే రోజుకొకటి తింటూ ఉంటారో వారికి రక్తలేమి అనేటువంటిది ఉండదు. ఇది నేను చెప్పిన విషయం కాదు, మోడర్న్ సైన్స్ వాళ్ళు కూడా చెప్పినటువంటి విషయమే. అలాగే పళ్ళుల్లో దానిమ్మ పండుని రోజు రెగ్యులర్గా జ్యూస్ రూపంలో కానీ లేదా గింజల్ని బాగా నవ్వులుతూ తిన్నట్లయితే వారికి కూడా రక్తవృద్ధి అనేటువంటిది జరుగుతుంది. అలాగే సపోటా పళ్ళు, ఈ సపోటా పళ్ళను కూడా మనం తిన్నప్పుడు ఆటోమేటిక్గా రక్తవృద్ధి అనేటువంటిది కలుగుతుంది. అలాగే ద్రాక్ష పళ్ళు యొక్క రసము కానీ ద్రాక్షారిష్ట అనేటువంటి సిద్ధ ఆయుర్వేద మందు కానీ. ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్నింటిలోనూ సాధారణంగా ఉన్న రంగు ఏమిటి? ఎరుపు రంగు. సో ఎరుపు రంగుకు సంబంధించినటువంటి ఏ పదార్థమైనా సరే తిన్నప్పుడు సాధారణంగా పిత్తం పెరుగుతుంది, రక్తవృద్ధి కలుగుతుంది. అంటే ఉదాహరణకి మీరు రెగ్యులర్గా ఈ మధ్యకాలంలో చాలామంది ధాన్యాలు, పర్టికులర్గా చిరుధాన్యాలు ఎక్కువ తింటున్నారు. ఈ చిరుధాన్యాలలో రక్తవృద్ధిని కలిగించేటువంటి చిరుధాన్యం ఏమిటి అంటే పర్టికులర్గా కొర్రలు. ఈ కొర్రల అన్నం కానీ కొర్రల జావ కానీ రెగ్యులర్గా తాగేటువంటి వారికి రక్త సంబంధమైనటువంటి ఎనిమిక్ అంటే రక్తలేమైనటువంటిది ఉండదు. అలాగే నువ్వులు అనేటువంటి వాటిని రెగ్యులర్గా ఆహార పదార్థాలలో ఒక పొడి రూపంలో కానీ లేదా దానికి సంబంధించినటువంటి వివిధ యౌగికాల కింద, ఉదాహరణకి నూనెల కింద కూడా వాడుకున్నప్పుడు వారికి రక్తహీనత అనేటువంటిది ఉండదు. ఇదివరకు కాలంలో సాధారణంగా వాడేటువంటి మంచి నూనె అంటే కేవలం నువ్వుల నూనె. ఈ మధ్యకాలంలో తెలివితేటలు పెరిగిపోయి అనేక రకాలైనటువంటి వేస్ట్ పదార్థాల నుంచి కూడా వనస్పతులు తయారు చేస్తున్నారు. వనస్పతి అంటే మొక్కల నుంచి వచ్చేటువంటి ఆయిల్స్ అని అర్థం. కానీ వీరు ఈ మధ్యకాలంలో రిఫండ్లు, డబుల్ ఫిల్టర్లు, త్రిబుల్ ఫిల్టర్లు, మళ్ళీ అందులో విటమిన్స్, మినరల్స్ కలపడం. ప్రకృతిలో సహజంగా ఉండేటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి నువ్వుల నూనె అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటిది. దాన్ని వదిలేసి అనేక కెమికల్స్తో కూడినటువంటి నూనెలు తీసుకోవడం వల్ల క్యాన్సర్ లాంటి రోగాలు వస్తున్నాయి, అనేక రకాలైనటువంటి అల్సర్స్ వస్తున్నాయి, గ్యాస్ట్రిక్ చెప్పలేము. సో ఇటువంటి వాటి కన్నా పురాతనమైనటువంటి సిద్ధులు చెప్పినటువంటి ఆచారాలని, వారు చెప్పినటువంటి నూనెల్ని కనుక తీసుకున్నప్పుడు మనకు ఖచ్చితంగా ఆరోగ్యమే కలుగుతుంది. ఆధునికత పేరుతో శాస్త్రీయమైనటువంటి విధానాలని మనము తూర్పారబెట్టాం, అంటే వాటిని విడిచిపెట్టేసేసి గాలికి తిరుగుతున్నాం. కాబట్టి కొత్త కొత్త రోగాలు కానీ కొత్తవైనటువంటి స్థితులు కానీ మనకు కలగడానికి ప్రధాన కారణము మన యొక్క ఆహార విహారాదులే. అంతేకాకుండా ఆవు నెయ్యిని ఎవరైతే రెగ్యులర్గా తీసుకుంటారో వారికి ఎటువంటి పరిస్థితుల్లోనూ రక్తలేమి కలగదు. అంతేకాకుండా ఎన్వి తినే వాళ్ళలో రెగ్యులర్గా రోజు ఒక కోడిగుడ్డు తీసుకున్న వారికి రక్తలేమి ఉండదు. అలాగే జాజికాయ కూడా రక్తలేమిని తగ్గించడానికి ముఖ్యమైనటువంటి ఒక గొప్ప మందు. అలాగే బత్తాయి పండు రసం కూడా నీరసం తగ్గిస్తుంది, ఉత్సాహాన్ని ఇస్తుంది, రక్తవృద్ధిని కూడా కలిగిస్తుంది. కాబట్టి ఇలాగ అనేక రకాలైనటువంటి పదార్థాలు రోజు ఏ వ్యక్తి అయితే అన్నంలో వాము కలుపుకు తింటాడో వారికి రక్తలేమి అనేటువంటిదే ఉండదట. చూడండి పాత సిద్ధులు ఎంత గొప్పగా చెప్పారో. అంటే వారు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా గొప్పవైనటువంటి విషయాలు, అందులో సందేహం లేదు. అంటే ఒక పండు తినడం వల్ల, ఒక కాయగూరలు తినడం వల్ల, ఒక చిరుధాన్యం తినడం వల్ల ఆరోగ్యం కలుగుతుంది అని వాళ్ళు చెప్పడం అనేటువంటిది వారి యొక్క దృష్టి, వారి పరిశోధన ఇంతని మనం చెప్పగలమా? అంతేకాకుండా
సిద్ధ వైద్యం అనేటప్పటికీ భస్మాలు ధాతువుల యొక్క భస్మాలు అంటూ ఉంటారు కదా, ఆ భస్మాలు కూడా మనకి రక్త వృద్ధిని కలిగించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇనుముకు సంబంధించినటువంటి ధాతువులు అంటే ఐరన్ భస్మం కానీ, ఉక్కు భస్మం కానీ, అలాగే కాశేష సింధూరం అనేటువంటిది అనబే సింధూరం అంటే ఫెర్రస్ సల్ఫేట్ కానీ సాధారణంగా రక్త వృద్ధికరము కింద పనిచేస్తుంది. అయితే ఈ భస్మాలు తీసుకునేటప్పుడు పర్టికులర్గా తేనె అనుపానాన్ని తీసుకోవాలి. మోతాదు వైద్యుని పర్యవేక్షణలోనే వాడాలి. కాబట్టి దాంతోపాటుగా భస్మాలు వాడేటప్పుడు ఎప్పుడూ కూడా పథ్యాపత్యాలని ఖచ్చితంగా ఆచరించాలి. శుద్ధి అయినటువంటి భస్మాలని చెప్పిన మోతాదుల్లో ఆయా పరిస్థితుల్లో మాత్రమే వాడాలి. అలాగే అబ్రక భస్మం అనేటువంటిది కూడా మనకి ఈ రక్త వృద్ధికి అద్భుతంగా పనిచేస్తుంది. అబ్రకాన్ని కానీ, ఇనుమును కానీ, ఉక్కును కానీ, కాశేషం కానీ ఇవన్నీ కూడా శరీరంలో రక్తధాతువును పెంచడానికి అవసరమైనటువంటి స్థితి వీటిలో కలుగుతుంది. అయితే గోదావరి ప్రాంతాలలో కొబ్బరికాయ ఉంటుంది కదండి, ఆ కొబ్బరికాయలో ఐరన్ సంబంధించినటువంటి ధాతువు ఉన్నట్టుగాను, అలాగే బెల్లంలో ఐరన్ సంబంధించిన ధాతువు ఉన్నట్టుగాను, బెల్లం రెగ్యులర్గా తిన్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా రక్తం పెరుగుతుంది. కానీ క్రిమిదోషం కూడా పెరుగుతుంది. అంటే కడుపులో పురుగులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. స్వచ్ఛమైనటువంటి బెల్లం తిన్నప్పుడు రోజుకి వారి మోతాదును అనుసరించి ఒక 25 నుంచి 50 గ్రాముల వరకు తినవచ్చు. ఏది ఏమైనప్పటికీ బెల్లంతో మిగతా పదార్థాలని కలపకూడదు. ఉదాహరణకి కొబ్బరికాయ బెల్లం కలిపితే మనకి లస్కోరా అంటాం కదా, అటువంటి పదార్థం తయారవుతుంది. కానీ అలాగ తినడం వల్ల రక్తం అనేటువంటిది విరిగిపోతుంది, లేదా రక్తం చెడిపోతుంది. విడివిడిగా కొబ్బరి తినడము లేదా విడిగా బెల్లం తినడం అనేటువంటి దానివల్ల రక్తం అనేటువంటిది వృద్ధి అవుతుంది. అలాగే నువ్వులు విడిగా తీసుకుంటే రక్త వృద్ధి అవుతుంది. నువ్వులు బెల్లం కలిపి తీసుకుంటే ఆడవాళ్ళకి బహిష్టు అంటే రక్తస్రావం అవుతుంది. కాబట్టి మనం తీసుకునేటువంటి పదార్థాలు మనకి ఎటువంటి విధంగానూ హానికరం కానటువంటివి. ఆ తర్వాత ఆ పదార్థం తీసుకున్న తర్వాత ఏం జరుగుతుందో ముందుగానే మన పెద్దవాళ్ళు చెప్పడం వల్ల ఏ ఏ పదార్థాలను కలపాలి, ఏ ఏ పదార్థాలను కలపకూడదో వారు రసానుగతంగాను, గుణానుగతంగాను, కర్మానుగతంగాను, అలాగే విపాకానుగతంగాను, వీర్యానుగతంగాను అంటే అనేక రకాలుగా ఒక పదార్థాన్ని కలపొచ్చా కలపకూడదు అనేటువంటిది పరాది గుణాలు అనేటువంటి శీర్షికలో భైషజ్య కల్పంలో చాలా విపులంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఒక పదార్థాన్ని వాడేటప్పుడు వ్యక్తి యొక్క స్వభావం ఏమిటి, వ్యక్తి యొక్క తత్వం ఏమిటి, అతనికి ఎటువంటి పదార్థాన్ని తీసుకోవటం వల్ల రక్తం పెరుగుతుంది అంటే నేను ఇప్పుడు దాకా ఒక 10-11 చెప్పుండొచ్చు. ఆ చెప్పినటువంటి వాటిల్లో మన శరీరతత్వం ఏమిటో తెలుసుకోవాలి, ఆ వ్యాధికి సంబంధించిన విశేషమైన తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు నేను చెప్పినటువంటి ద్రవ్యాల్లో కొన్ని ద్రవ్యాలు ఖచ్చితంగా మీకు ఉపయోగపడటానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ద్రవ్యగుణ విజ్ఞానం అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి చాప్టర్ లేదా ప్రత్యేకమైనటువంటి ఒక పాఠ్యాంశము మనకి ఆయుర్వేదిక్ సిద్ధ గ్రంథాలలో లేదా ఆ వైద్య విధానంలో లభ్యమవుతూ ఉంటుంది. దాన్ని మనం స్టడీ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ పదార్థం యొక్క ద్రవ్యగుణం తెలుస్తుంది. కేవలం ద్రవ్యగుణం తెలియడం వల్ల ఉపయోగం లేదు, ఆ పదార్థాన్ని ఏ రూపంలో తీసుకోవాలో తెలియాలి. అంతేకాకుండా ఏ పదార్థాలు దాంట్లో కలపాలో కలపకూడదో తెలుసుకోవాలి. ఏదో గచ్చాక పుచ్చాక కలిపితే ఆయుర్వేదం వైద్యం అవుతుంది. అలాగే 2 రకాలు పదార్థాలు కలిపేసి పలానా వైద్యం అని చెప్తే కుదరదు. దానికి చాలా ప్రిన్సిపల్స్ ఉన్నాయి. 2 మొక్కలు కలిపేసి మొక్కలంటేనే ఆయుర్వేదం అనేటువంటి స్థితిలో, దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. అలాగే 2 భస్మాలు కలిపేసి ఇది సిద్ధ వైద్యంలోది అని చెప్పేటువంటి దౌర్భాగ్యంలో కూడా మనమే ఉన్నాం. కాబట్టి ఎందుకు కలపొచ్చు, ఎందుకు కలపకూడదు, కలిపితే ఏమవుతుంది, దేని అనుపానం తెవ్వాలి, ఇవన్నీ విషయాలు తెలిసి ఎవరైతే ఆ ప్రిన్సిపల్స్ని పాటిస్తారో అప్పుడు మాత్రం అది ఆయా వైద్య విధానాల కింద చెప్పబడుతుంది. అంతేగాని మనసుకు తోచినట్టుగా, నోటికి వచ్చినట్టుగా
అన్ని రకాలైన మొక్కల్ని కలిపేసి మందులు మాత్రం చేయకండి. ఎందుకనంటే మందులలోనూ అలాగే మూలికల్లోనూ చాలా విరుద్ధ గుణాలు ఉన్నాయి. ఆ విరుద్ధ గుణాల వల్ల మనకు విష ప్రభావాలు కలిగేటువంటి అవకాశం ఉంది. అంటే మందు వికటించే ప్రమాదాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం వచ్చిన పదార్థాలు కలిపి వండకూడదు, తినకూడదు. సశాస్త్రీయమైనటువంటి వంటకాలు, భారతీయ వంటకాలు చాలా ఉన్నాయి. వాటిని ట్రై చేయండి. మన ప్రకృతికి, మన దేహానికి, మన ఆరోగ్యానికి, మనకుండేటువంటి శీతోష్ణ సుఖ దుఃఖాదులకి సరైనటువంటి వంటలు ఏమున్నాయో, ఆహార పదార్థాలు ఏమున్నాయో, వాటి యొక్క గుణాలు ఏమిటో పూర్వపు మహర్షులు, సిద్ధులు చాలా గొప్పగా చెప్పారు. మరి అటువంటి దేశీయమైనటువంటి వంటకాలను మాత్రమే వాడదాము. పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, అలాగే ఆహ్లాదకరమైనటువంటి మనస్సుని, ఆత్మని, శరీరాన్ని మనం పొందటానికి మన ఆరోగ్యం చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి అటువంటి ఆరోగ్యము అందరికీ కలగాలని, అంతేకాకుండా ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలు చాలా ఉత్తమమైనటువంటి విషయాలు. నేను ఈ ఎపిసోడ్లో చాలా మట్టుకి తక్కువగా మీకు చెప్తూ ఉన్నాను. ఎందుకనంటే సాధారణంగా ఇళ్లలో వాడుకోవడానికి సరిపడినటువంటి చిట్కాలు మాత్రమే చెప్పడం వల్ల ఈ చిట్కాలు ఎవరికీ కూడా ఇబ్బందిని కలిగించవని నేను భావిస్తూ ఉన్నాను. ఇటువంటి చిట్కాలు చేసుకున్నప్పుడు సాధారణంగా మంచి జరుగుతుంది. ఒకవేళ ఇబ్బంది పడ్డారనుకోండి, ఆ ఇబ్బంది పడినప్పుడు ఏదైనా మూలిక వల్ల కనుక ఇబ్బంది కలిగితే ఏం చేయొచ్చు అంటే, పాత వాళ్ళు చెప్పారు, ఇమ్మీడియట్గా మనకి విరుగుడు ఏమిటంటే ఇంట్లో ఉండేటువంటి నిమ్మరసం అనేటువంటిది ఒక చెంచాడు మోతాదు కనుక పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం కనుక తీసుకున్నట్లయితే ఏ పదార్థము యొక్క విష ప్రభావం అయినా సరే ఇమీడియట్గా తగ్గుతుంది. లేదా గోమూత్రము అనేటువంటి దాన్ని యాంటీడోట్ కింద వాడుకోవచ్చు. మనకి ప్రతి మూలికకి కూడా విరుగుడు ద్రవ్యం ఉంటుంది. ప్రతి మూలిక మందు కింద ఎలా పనిచేస్తుందో ఇంకో మూలిక దానికి విరుగుడుగా కూడా ఉంటుంది. ఆ విరుగుడులు తెలియకుండా కనుక వైద్యం కానీ ఔషధాలు కానీ చేసినప్పుడు అది తాత్కాలికంగా ఉపశాంతినిచ్చిన భవిష్యత్తులో దానివల్ల రోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రావీణ్యత కలిగినటువంటి ఆయుర్వేద వైద్యుని కానీ, సిద్ధ వైద్యుని కానీ, గురువులను కానీ సంప్రదించుకుని మందులు వాడాలి. కానీ వైద్యం పేరుతో వైద్యం తెలియకుండా వైద్యం చేసేటువంటి వైద్యుల దగ్గరికి వెళ్ళి మీరు మోసపోయి వైద్య శాస్త్రాలకి చెడ్డ పేరు తీసుకురావద్దని సవినయంగా మనం చేసుకుంటూ మరొక ఎపిసోడులో మరొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్తో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.